ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక డివైజ్లు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నవీన్ రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. నవీన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉందంటారు? మణికంఠ, సుమిత్ర, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ పనిచేసిన ప్రభాకర్ రావు కావచ్చు, లేదంటే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వంటి అధికారులను సిట్ అధికారులు అయితే దర్యాప్తు వాళ్ళని విచారణలోకి తీసుకుని వాళ్ళ నుంచి కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించడంతో గతంలో ఎవరైతే సాక్షులుగా దర్యాప్తుకు విచారణకు హాజరయ్యారో వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా సిట్ అధికారులు ఒక దర్యాప్తును ఏర్పాటు చేశారు. సుమారుగా 5 గంటల నుంచి ఎమ్మెల్సీ నవీన్ రావును విచారిస్తూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ నవీన్ రావు ఈయన హయాంలోనే శ్రవణ్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్కు పూర్తిగా ఒక ప్రణాళిక రచించారంటూ కూడా ఆయనపై అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రణీత్ రావుతో పాటు అలాగే భుజంగరావు, రాధాకృష్ణలకు కూడా ఈయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చేవాడు. ఎవరి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలి, అలాగే వాళ్ళ యొక్క డేటాని ఎవరికి పంపించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరి నెంబర్లు ట్యాపింగ్ చేయాలనేది కూడా నవీన్ రావే స్వయంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవాడు. ఆ మేరకే వాళ్ళంతా కూడా ట్యాపింగ్ చేసి అనంతరం ఆ డేటానంతా కూడా వాళ్ళకి కావాల్సి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇచ్చేవాడని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్తో నవీన్ రావుకు అసలు సంబంధం ఏముంది, అలాగే ఈ నవీన్ రావుతో పాటు అలాగే ఈ కేసులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా వ్యవహరించిన వాళ్ళంతా కూడా వాళ్ళకి అలాగే నవీన్ రావుకి సంబంధం ఏంటనే దానిపై ప్రత్యేకంగా సిట్ అధికారులు అయితే ఆయన వద్ద నుంచి కొన్ని సాక్ష్యాలను ముందుంచి ప్రస్తుతం అతని వద్ద నుంచి సమాచారాన్ని రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ప్రత్యేకమైన డివైజులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అత్యాధునిక అడ్వాన్స్డ్ విదేశీ సామాగ్రి. సో ఇవన్నీ కూడా నవీన్ రావు హయాంలోనే ఇవన్నీ కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడైతే ట్యాప్ చేయాలనుకున్నారో ఎవరి మొబైల్ను ట్యాప్ చేయాలనుకున్నారో అక్కడ వాళ్ళ ఇంటి వద్ద వీళ్ళంతా కూడా నిఘా ఉంచి ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు అయితే గుర్తించారు. సో ఇంతకీ ఎక్కడెక్కడ ఈ ఎక్విప్మెంట్స్ను అమర్చారు, ఎవరి ఆదేశాలతో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొనుగోలు చేశారు. వీటితో పాటుగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు నవీన్ రావుకు అసలు సంబంధం ఏముందని కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గతంలోనే మాజీ సిట్ అధికారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుమారుగా సిట్ అధికారులు 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణకు తీసుకుని అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అలాగే ఆయనతో పాటుగా మిగిలిన అధికారులు భుజంగరావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, అలాగే రాధాకిషన్, తిరుపతన్న. సో వీళ్ళని మరోసారి కూడా విచారణలోకి తీసుకుని వాళ్ళ అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వీళ్ళ వద్ద నుంచి మొత్తం వీళ్ళందరినీ కూడా వేరువేరుగా విచారించారు గతంలో. ఆ తర్వాత కలిసి అందరినీ కూడా ఒకచోటే ఉంచి విచారించారు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ప్రస్తుతం నవీన్ రావుకు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా కూడా తెలిసింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి సిట్ అధికారులు అయితే ప్రశ్నించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది నవీన్ రావుతో. ఎందుకంటే పూర్తిగా మాజీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే ఎవరైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారో అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఫోన్ కాల్స్తో పాటు వ్యాపారవేత్తల ఫోన్ కాల్స్ని కూడా ట్యాప్ చేశారు. సో ఈ ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ వెనక నవీన్ రావు సూత్రధారిగా ఉన్నాడు. ఆయన చెప్తేనే కింది స్థాయి అధికారులంతా కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. సో అందుకు సంబంధించిన వివరాలు స్వయంగా ఆయన మాటల్లో ఉంచే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నవీన్ రావును అదుపులోకి తీసుకుంటారా లేదంటే విచారించి మరోసారి రమ్మంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం గత 5 గంటల నుంచి సిట్ అధికారులు అయితే నవీన్ రావు నుంచి సమాచారం రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఈ నెల 16వ తారీఖు ఈ కేసుకు సంబంధించి 16వ తారీఖున లేటెస్ట్గా అప్డేట్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి నివేదించుకోవాల్సింది. సో అందుకు మేరకు సిట్ అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. సుమిత్ర.